అసలు టాలెంట్‌ని అసలు యాస్ ఎ పేరెంట్‌గా తిను ఏమి ఇచ్చారు వాళ్ళకి? ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళని చంపేశారు. ఓకే. వాళ్ళు చదువులు చదవట్లేదు. అసలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ఎవరు తెలుసుకుంటున్నారు? పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద రుద్దుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో ఆయన స్టూపిడిటీ కనిపిస్తోంది. చిన్న పిల్లల్ని అలా చంపేయడం, వాళ్ళు చదవట్లేదు ఓకే. యాస్ ఎ పేరెంట్‌గా చేయాల్సిన పని అదే అంటారా? డెఫినెట్‌గా కాదండి. ఎందుకంటే యాస్ ఎ పేరెంట్ దే హావ్ టు నేను ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు అతనికి సరే సాలరీ తక్కువ అయ్యుండొచ్చు. లేకపోతే ఫినాన్షియలీ స్ట్రాంగ్ అయి తను ఉండకపోవచ్చు. ఓఎన్‌జీసీలో జాబ్ అంట. సో సాలరీ సో ఓఎన్జీసీలో జాబ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నట్టున్నారు. సో డబ్బులు ఎంత ఉండనివ్వండి లేకపోనివ్వండి, మీరు ఎంత డబ్బు మీ పిల్లలకి ఇస్తున్నారనేది అసలు ఇంపార్టెంటే కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఎట్ ఆల్. చాలామంది అనుకుంటారు నా పిల్లలకి నేను కోట్లు సంపాదించేస్తే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు అనేసి. కాదండి, మీరు కోట్లు సంపాదించిస్తున్నారు మీ పిల్లలకి అని అంటే వాళ్ళని మీరు వెధవలు తయారు చేస్తున్నారు అంతే. అలా కాకుండా వాళ్ళకి మీరు మంచి యాటిట్యూడ్ని, మంచి ఆపర్చునిటీస్ని చూపించి దాంట్లో ఎంకరేజ్ చేసి లైఫ్ ఎట్లా లీడ్ చేయాలో అనేది నేర్పియండి. వాళ్ళు బతికేస్తారు. మీరు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే కోట్లు సంపాదించేసుకుంటారు. ఆ టాలెంట్ ఇవ్వాలి మీరు.